లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ముందుగా అప్పట్లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడినప్పుడు మొత్తం కర్త కర్మ క్రియ ఇది ఈ వ్యవహారంలో రాజకేశ్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆ తర్వాత ఆయన ఇంకో మాట కూడా మాట్లాడారు అప్పట్లో. జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ వల్లే మొత్తం ఇలా జరిగింది అనేది. అయితే ఇప్పుడు తాజాగా దాదాపుగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఒక 12 మంది వరకు అయితే అరెస్ట్ అయ్యారు. 13వ వ్యక్తి ఎవరు అనేది. అయితే ఈ 12 మందిలో కూడా ఎక్కువ జగన్ కోటరీలో ఉన్న వాళ్లే. దాదాపుగా జగన్ కోటరీ ఖాళీ అయిపోతోంది అనేది. ఎందుకంటే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయినా, అంతకుముందు ధనంజయ రెడ్డి కానీ, లేదంటే ఓఎస్డీగా అప్పుడు పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా అప్పుడు సీఎంఓలోనే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు అనేది రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి వరుసగా ఇప్పటి వరకు బాలాజీ గోవిందప్ప కానీ వీళ్ళందరూ. అలాగే ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి, ఈయన కూడా చాలా అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి అని. ఈ నేపథ్యంలో ఇంకా కోటరీలో ఎవరు ఉన్నారంటే పెద్దోళ్ళ పేర్లు వినిపిస్తాయి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయారు. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద లిక్కర్ కేసు కాకపోయినా ఆయన మీద ఉన్న భూముల వ్యవహారం, ఏదో కేసులో ఆయన ఎలాగో అరెస్ట్ చేస్తారు అనేది ఒకటి. సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా గురుంది, ఏదో కేసులో అరెస్ట్ అవుతారు ఆయన కూడా. ఇలా అయితే మొత్తం జగన్ కోటరీ ఖాళీ చేసే వ్యూహం అయితే నడుస్తోంది అనేది ఒక చర్చ. అయితే ఇది ఎంతవరకు ఇప్పటి వరకు జగన్ కోటరీ ఖాళీ అయిందని అనుకోవాలి? నిజంగా వైసీపీకి ఇది ఒక పెద్ద లాస్ అవ్వబోతుందా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా సార్ ఒకటి అంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు కోటరీయా కాదనేది ఇక్కడ మనం నిర్ధారించలేం. కానీ ఒక రకంగా అప్పట్లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు, తర్వాత ఆయన A5గా ఉన్నారు ఈ కేసులో, ఆయన మినహాయించి తరచుగా వరుసగా అరెస్టులు చూస్తుంటే జగన్ కోటరీ ఖాళీ అవుతున్నట్టు ఏమన్నా అనిపిస్తోందా? ఇక్కడ అంటే వేగ్గా మాటలు, వేగ్ స్టేట్మెంట్స్, మనం అసలు నాయకుడిని ఏమీ అనలేనప్పుడు పక్కన వాళ్ళని తిడతాం అన్నటువంటిదే నడుస్తుంది. నేను సుదీర్ఘకాలంగా జర్నలిజం ఫీల్డ్లో అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, కోటరీ అనేటటువంటిది అధికార యంత్రాంగంతో ఉంటుంది తప్పించి రాజకీయ నాయకులతో ఉండదు. కోటరీ అనేటటువంటిది అధికార యంత్రాంగంతోనే ఉంటుంది. వాళ్ళే ఇక్కడ చుట్టూ షీల్డ్ కడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎమ్మెల్యేలు వెళ్ళి కలవగలుగుతున్నారా? అంటే ఒక పార్టీ అధినేత చుట్టూ ఒక కోటరీ ఉండదా? అదే నేను చెప్పే పాయింట్. ఇక్కడ ఇది జాతీయ పార్టీల్లోనైనా ప్రాంతీయ పార్టీల్లోనైనా నాయకుడి అభిరుచిని బట్టి ఉంటుంది. మీరు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కోటరీ ఉందంటే ఒప్పుకోవచ్చు. ఒకే ఒక్క కోటరీలో ఒకే ఒక్కడు కేవీపీ రామచంద్ర. ఆయన అడిగితే పని అయిపోతుంది. అధికార యంత్రాంగమే మిగతా వాళ్ళందరూ. అప్పుడు ఉన్నటువంటి ఆయన ఓఎస్టీ కావచ్చు, సూర్యుడు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అధికార యంత్రాంగాన్ని అడగాలి. రవిచంద్రను ఇట్లాంటి వాళ్ళు. బట్ పొలిటికల్ కోర్ట్ అందులో సభ్యుడు ఎవరయ్యా అంటే ఒక్క కేవీపీ రామచంద్ర అంతే. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఉండేటటువంటి కోటరీలో అధికార యంత్రాంగమే ఉంటుంది. పొలిటికల్గా ఎవరు ఉంటారు? లోకేష్ మాత్రమే డిసైడ్ చేస్తారు బాబు గారిని ఎవరు కలవాలి ఏంటనేది. మిగతాదంతా అది అమలు చేసే బాధ్యత అధికార యంత్రాంగం. ఇప్పుడు జగన్ దగ్గరికి చూసుకున్నప్పుడు కోటరీలో అధికార యంత్రాంగమే కనబడతారు. పిఏ, ఓఎస్డి ఇట్లాంటి వాడు. మనం ఏమంటాము? ఎందుకు వీళ్ళని కోటరీ అంటాం? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఆయన వెనకాల తిరుగుతూ ఉంటారు కాబట్టి. అంతే కదా. ఎందుకు వాళ్ళు ఆయన వెనకాల తిరగకపోతే ఏం చేయాలి? ఇళ్ళింట్లో పడుకోవాలా ప్రాక్టికల్గా? పోనీ వాళ్ళు చెప్పారని జగన్ విన్నటువంటి ఒక్కటి ఉందా? కోటరీ అంటే నేననే పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కోటరీ అంటే వీళ్ళ సలహాలు తీసుకోవడం. ఏదైనా పని చేసేటప్పుడు జగన్ కానీ చంద్రబాబు కానీ నాయకులు సలహాలు తీసుకుంటారా? పార్టీలో ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తన కోటరీలో ఉన్న నాయకులు సలహాలు తీసుకుంటారా? ఎవరైనా వాళ్ళు చెప్పింది వినడమే తప్ప వీళ్ళు చెప్పేది వాళ్ళు వినరా అనేది. మరి ఇంకప్పుడు కోటరీ ఏముందండి? ఇప్పుడు విజయసాయి రెడ్డి కోటరీ సభ్యుడు కాదు ఆ రోజున. ఎందుకని? ఇప్పుడు నేను డైరెక్ట్గా జగన్ దగ్గరికి వెళ్ళలేనండి. విజయసాయి రెడ్డితో కొంచెం నన్ను జగన్ గెలపరండి అని అడుగుతాను. మాట్లాడదామమ్మా అంటారు. 4 సార్లు ట్రై చేసినా అవ్వదు. అప్పుడు విజయసాయి రెడ్డి వేస్ట్ అంటాం మనం. సజ్జల రామకృష్ణారెడ్డి ఎట్లా అంటాం? అవ్వలేదంటాం. మనం జగన్ని తిట్టుకోము, ఇక్కడ వీళ్ళని తిట్టుకుంటాం అంతే. అసలు కారకుడు ఎవడు? ఆయన ఒప్పుకుంటానంటే వద్దంటారు వీళ్ళు.
లేదా ఒక కోటా ఇవ్వచ్చు, నువ్వు ముగ్గురిని గెలుపు, నువ్వు ముగ్గురిని గెలుపు అని. అట్లా ఏమన్నా ఇచ్చారా వీళ్ళకి వెసులుబాటు? లేదు కదా. జగను సో నియోజకవర్గంలో మీ వాళ్ళు ఎవరన్నా ఇదే నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా 10 కోట్లు 20 కోట్లు డబ్బులు ఎలక్షన్లో ఖర్చు పెట్టగలిగిన వాడు ఎవడన్నా ఉంటే చూడబ్బా అన్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళు వెళ్ళి అది కూడా ఏంటి, జగన్ దగ్గరికి ఏ పేరు రాకపోతే అప్పుడు వీళ్ళు అరేంజ్ చేయాలి. లేదా సో ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు నా దగ్గర 50 కోట్లు 100 కోట్లు ఉంటాయి సార్, మీరు ఇదిగో ఖర్చులకు 1 కోటో 2 కోట్లు అట్టి పెట్టుకోండి సార్, నా పేరు జగన్ గారి దేవ్ గారు చెప్పండి, రేపు పొద్దున ఎలక్షన్స్లో నాకు టికెట్ ఇవ్వమనండి, నేను 25-30 దాకా ఖర్చు పెట్టుకుంటానని చెప్పినప్పుడు ఈ డబ్బులు తీసుకుని జగన్ దగ్గరికి వెళ్ళి అతను మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, ఇంత డబ్బులు ఉన్నాయి అతని దగ్గర, అతనైతే పనికొస్తాడు అని చెప్పితే అది కోటరీ పని చేయించి పెట్టడం, చేయించి పెట్టి వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కదా. ఇది జగన్ దగ్గర ఎవరన్నా అట్ట టికెట్లు తెప్పించుకోగలిగారా? ఒక్కళ్ళకన్నా. జగన్ అడిగితే అరేంజ్ చేశారు వీళ్ళు, కార్పొరేటర్ల కౌన్సిలర్ల లేకపోతే ఇవి. కానీ ఎమ్మెల్యేలు తమ కావాలనుకుని ఎవరినైనా చేయించుకోగలిగారా ఇట్లాగా? లేదు కదా. ఆయన ఏ కులం చెప్తే ఆ కులం తరపున ఉన్నటువంటి పేర్లు ఓకే చేసుకుని ఇవ్వాల్సి వచ్చింది, అంతే కదా. జగన్ అడిగినా సరే ఎందుకు సార్ మీరు ఆ కులం వాళ్ళు అంటారు, మన కులపోళ్ళు అయితే ముఖ్యం కదా అని చెప్పి అడిగి అట్లాగే సీట్లు ఇప్పించుకున్నది ఎక్కడన్నా ఉందా? దెన్ కోటరీ ఎక్కడ పనిచేసినట్టు? డబ్బులు ఎక్కడ వస్తాయండి? కాంట్రాక్ట్లో డబ్బులు వస్తాయి, టిక్కెట్ల దగ్గర డబ్బులు వస్తాయి, పదవుల దగ్గర డబ్బులు వస్తాయి. ఓ ఎమ్మెల్సీ నాకు తెలిసినోడు ఉన్నాడండి, అతను మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, మన పార్టీ కోసం చాలా ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు, ఇతని కోసం మీరు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైనా ఒక్క సీటు తెప్పించుకోగలిగారా జగన్ చేత? లేదు కదా. కులాల లెక్కనే ఇచ్చుకొచ్చాడు జగన్ ఎమ్మెల్సీలు. ఎమ్మెల్యే ఎవరున్నారు, మున్సిపల్ చైర్మన్ ఎవరున్నారు, లేకపోతే కార్పొరేషన్ మేయర్ ఎవరున్నారు, డిప్యూటీ ఎవరున్నారు, వాళ్ళ తర్వాత ఇంకా అక్కడ ఎక్కువ కులం ఏది, టాప్ 1 2 3 4 5 ఎమ్మెల్యే వీళ్ళు కాని కులం పెద్ద కులం ఏది ఉందో వాళ్ళని. ఇదే కదా జగన్ చేసింది. ఓ ప్లాన్ వేసుకునినే కదా చేసింది జగన్మోహన్ రెడ్డి. అంటే అన్ని సామాజిక వర్గాలు ప్రాథమికంగా ఉన్న 10 సామాజిక వర్గాల్ని అకామిడేట్ చేయడం అనే పని. ఇందులో కూటమి అట్లా ఆపేసి మీరు ఇది ఆపండి సార్, ఈ కులాలు ఈ గోలైంది, మనం పార్టీ కోసం కష్టపడ్డోళ్ళని అని ఒత్తిడి తెచ్చి ఆపగలిగింది ఒక్క నియామకం జరిగిందా? దెన్ కోటరీ ఏంటి? ఎవరు కోటరీ అంటే అక్కడ దాకా వెళ్ళాక లోపలికి పోనీయకుండా ఉన్నోళ్ళు కోటరీ, అక్కడ దాకా వెళ్ళాక జగన్ కలవడం ఇవాళ కుదరదు అని చెప్పినోళ్ళు కోటరీ. కోటమిరెడ్డి ఎవరిని తిట్టాడు? జగన్ కాదే, ఇప్పుడు తిడుతున్నాడు ఓకే, ఆయన పేరేంటి ధనుంజయ రెడ్డిని తిట్టాడు, ఇంకొకళ్ళు కృష్ణమోహన్ రెడ్డిని తిట్టారు. అవును, అదే కదా. వాళ్ళ తప్పు చేసేది, వాళ్ళ నిర్ణయాలు తీసుకునేది పాపం. అంటే ఇప్పుడు వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కదా. అదే అనేది నిర్ణయాలు తీసుకునేది వాళ్ళ అంటున్నా. ఇక్కడ మనం ఏంటంటే అసలు వాళ్ళని ఏమనలేక ఇది నడుపుతాం. అంటే అధికారులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా బాధ్యత వాళ్ళదే, ఆ పాపం వాళ్ళదే, అదే తీసుకున్నా లేకపోయినా. ఇక్కడ కాన్సెప్ట్ అది. ఫ్యూచర్ లో ఇప్పుడు ఇవాళ అధికార యంత్రాంగం అంతా రేపు పొద్దున గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళందరూ జైలుకి పోవడానికి సిద్ధంగా మనం. అంతే కదా. జగన్ జీవితంలో రాకూడదని కోరుకోండి, నో డౌట్. వస్తే వీళ్ళందరూ జైలుకి వెళ్ళడం ఖాయం ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరూ. ఇంకా ఈ దఫా అంటే ఇప్పుడు జైలుకు పంపించే ప్రతి అధికారి రేపు జైలుకి వెళ్తాడు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి తప్పుడు కేసులు వీళ్ళు పెడతారో వాళ్ళు అంతకి 4 ఇంతలు తప్పుడు కేసులు పెడతారు. ఎలాంటి దొంగ కేసులు పెడతారో వాళ్ళు అంతకి 4 ఇంతలు దొంగ కేసులు పెడతారు. ఎవ్వడా అక్కడ ఇక్కడ ఓన్లీ ఒకటే, చంద్రబాబు గారు శపథం చేస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ గారు శపథం చేస్తున్నట్టు ఓ 15 ఏళ్ల పాటు వాళ్లే ఉండిపోయి జగన్ అనేటువంటి వ్యక్తిని భూతంలా చూసి ఇక జీవితంలో అధికారంలోకి రానియకపోతే ఓకే, ఇట్స్ ఎనఫ్, ఏముండదు. ఈ అధికారులు ఈ ప్రజాప్రతినిధులు ప్రశాంతంగా కూర్చోవచ్చు. లేదా ఇవాళ వేధించిన ప్రతి ఒక్కళ్ళు రేపు జైలుకి వెళ్తారు. ఇవాళ తన్నిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తన్నులు తింటారు. ఇవాళ పొడిచిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నలుగురిని పొడిపించుకుంటారు. ఇది మంచిదా? ఖచ్చితంగా డెమోక్రసీ నాశనం అయిపోతుంది. ఇప్పటికే రౌడీజం ఫ్యాక్షనిజం కాలం నాటి పరిస్థితులు వచ్చేసినాయి. ఇంకొక లెవెల్ ఇక్కడ ఏంటంటే కంట్రోలింగ్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్ చచ్చిపోయింది. ఇప్పుడు దెర్ ఈజ్ నో అడ్మినిస్ట్రేషన్, ఓన్లీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడైతే నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ వచ్చిందో కాన్స్టిట్యూషన్ చచ్చిపోయింది. ఇక్కడ కాన్స్టిట్యూషన్ చంపేశారు. ఇక్కడ రాజ్యాంగానికి అతీతమైన చర్య జరుగుతోంది.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టపడి రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఇక్కడ చచ్చిపోయేది. ఇక్కడ కేవలం రాజకీయ పాలన అని చెప్తున్నాం కదా మనం. దెన్ అది రేపు జరుగుతుంది. ఈ క్వార్టరీలు వీళ్ళు చెప్పినట్టు జరిగింది, వాళ్ళు చెప్పినట్టు. క్వార్టరీ అంటే ఏంటంటే వాస్తవంగా పొలిటికల్ క్వార్టరీస్ అంటే ఇదివరకు సంజయ్ గాంధీ చుట్టూతా ఓ క్వార్టరీ ఉండేది, ఇందిరాగాంధీ చుట్టూతో ఒక క్వార్టరీ ఉండేది. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళని పిలిచి ఆ 10 మంది అభిప్రాయాలు తీసుకుని వాళ్ళ అభిప్రాయాలతో తను ఏకీభవించుతా తీసుకునే నిర్ణయాన్ని క్వార్టరీ అంటారు. ఇది ప్రాంతీయ పార్టీలో ఉండదు. ప్రాంతీయ పార్టీలో క్వార్టరీ మీన్స్ లీడర్, దట్స్ ఇట్, అంతే. మిగతా వాళ్ళందరూ బాధితులు ఓ రకంగా చెప్పాలంటే. వాళ్ళందరూ పాపం పిలుస్తుంటారు భోజనానికి, టిఫిన్కి కూర్చుంటుంటారు. వాళ్ళకి మ్యాక్సిమం అయితే గీతే ఏంటంటే ఏదైనా చిన్న చిన్న పనులు చేయించుకుంటారు. పాలసీ డెసిషన్స్లో వాళ్ళ ఏళ్ళు ఉండదు, చెయ్యనీరు బేసిక్గా. అయితే గీతే డబ్బులు ఎలా సంపాదించుకోవాలో సలహా ఇవ్వచ్చేమో కానీ ఆ డబ్బులలో వాటాలు వీళ్ళకి రావు. ఇది ప్రాంతీయ పార్టీలో ఉండే సహజసిద్ధమైన లక్షణం. అంటే ఒకటి సార్, వీళ్ళందరూ అంటే ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ అంటే ఒకసారి ఇంతకుముందు విజయసాయి రెడ్డి గారే ఒక ప్రెస్ మీట్ లో స్వయంగా చెప్పారు రాజకేశ్ రెడ్డి విషయంలో. ఆయన అన్న మాట, రాజకేశ్ రెడ్డి ఎవరో నాకు అసలు తెలియదు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇతను చూసుకోండి అంటే నేను అతనికి అన్ని చెప్పాను ఎలాగా ఏంటి అనేది, దీనికి కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే, అలాగే అని ఆ సందర్భంలో చెప్పుకొచ్చారు క్వార్టరీ ఒకటి ఉంది అనేది. అంటే ఓకే, వీళ్ళ క్వార్టరీ అనాలో లేదంటే జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంట్లు అనాలో, వీళ్ళందరూ వీళ్ళ ద్వారానే మొత్తం ఈ వ్యవహారం నడిచింది అనే ఉద్దేశంలోనే ఈ 12 మందిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. నేను అనేది అదే, అంటే జగన్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు, అత్యంత సన్నిహితులైన వాళ్ళు, విజయసాయి రెడ్డి గారు ఏదైతే అప్పుడు చెప్పారో ఇప్పుడు అదే జరుగుతుందా? అలాగే మొత్తం అరెస్టులు అయినాయి ఇప్పుడు 12 వరకు కూడా అదే తరహాలో అరెస్టులు జరిగిందా? ఇప్పుడు 13వ వ్యక్తి కూడా అదే తరహా వ్యక్తి అరెస్ట్ కాబోతున్నారా అనేది అలా చూడొచ్చా? అట్లా కాదు, అసలు దానికి దీనికి సంబంధం లేదంటున్నా నేను. ఆయన ఒక టిప్ ఇచ్చారు, తనకు ఒక కోపం ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకి తెలుసు నెంబర్ 2 అన్న పేరు ఎవరికి ఉంది, విజయసాయి రెడ్డి. అదే అనేది. అప్పుడు మిగతా వాళ్ళు కూడా కాదు కదా. ఏళ్లలో వీళ్ళు కొట్టుకున్న మాట వాస్తవం. సజ్జల, మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఈయన మీద నెగిటివ్ గా చెప్పారన్నది ఈయనకున్న ఫీడ్బ్యాక్. కాబట్టి వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకున్నారు కానీ వీళ్ళ మాట ఆయన వింటాడా? అది కదా లాజిక్. ఎవరి మాట ఆయన ఒక రకంగా, జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరి మాట వినరండి. మోడీ దగ్గర ఒక క్వార్టరీ ఉంటది, ఎవరు? అమిత్ షా, అంతే. నడ్డా వీళ్ళు ఎవరు కూడా క్వార్టరీ కాదు, ఓన్లీ అమిత్ షా ఓ సలహాదారు. అంటే ఓ రకంగా వాళ్ళిద్దరూ ఆత్మ, అంతే. కానీ ఒకటి సార్, జగన్ ఇచ్చే ప్రయారిటీలో కనిపించిన వేరియేషన్ 2 వర్గాలుగా డివైడ్ అయ్యేలాగా చేసి చివరికి ఎంత దూరం తీసుకొచ్చిందా? ఇందులో జగన్ గారి మిస్టేక్ ని చూడాలా, లేదంటే కింద వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఆరోపణలు చేసుకుని ఇక్కడ దాకా వాళ్ళే వీధిని పడ్డారు? అంత సీన్ ఏం లేదండి. ప్రభుత్వం చెయ్యాలనుకుంది కాబట్టి నడిచింది. ప్రభుత్వం చేయాలనుకుంది కాబట్టి దానికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఈయన డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు విజయసాయి రెడ్డి. తనను తాను సేవ్ చేసుకోవడానికి జైలు ఒకసారి అనుభవించి వచ్చాం ఎందుకు మనం. రెండవది, నేను 10 పైసలు సంపాదించలేదని ఆయన చెప్తున్నారు. నా డబ్బులే ఖర్చు పెట్టుకున్నాను కానీ సంపాదించలేదని. అది ఎవరన్నా నమ్ముతారా? తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ. కానీ ఆయన చెప్తున్నారు నేను 10 పైసలు సంపాదించుకోలేదు, వాళ్ళు సంపాదించుకోవడానికి నేను దారి చూపెట్టాను తప్పించి అన్నటువంటి. కానీ రోజు ఇదే పత్రికలు ఏం రాసినాయి, విజయసాయి రెడ్డికి అన్ని వేల కోట్లు అని రాయలేదా? అలాగే అయిపోయాక బయటకు వచ్చాక ఇప్పుడు కనుక విజయసాయి రెడ్డి యాక్చువల్గా జగన్తోనే ఉండుంటే ఇప్పుడు ప్రతి కేసులో A2గా ఆయన పేరు ఉండేది ఖచ్చితంగా. ఆయన ఓ రకంగా 2014-9లో ఈ ప్రెషర్ లేదు, ఎందుకంటే అప్పటికే ఆ కేసులు ఎదుర్కొన్నారు, వచ్చారు. అప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు లేవు కదా, పని అడిగిపోయింది. ఈ ట్రిప్పే జరుగుతోంది వైసీపీ మీద ఈ స్థాయి అటాక్. కాబట్టి ఇది జరుగుతుందని తెలుసు కాబట్టి తట్టుకోలేకపోయాడు ఆయన. మనం రేపొద్దున ఎందుకు ఈ వయసులో ఎందుకు వెళ్ళాలి జైలుకి, మనకి పెంట అంత ఎందుకు అనుకున్నాడు. అందువల్ల బయటికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే తనను తాను సేవ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు అనుకోవాలి. దానికోసం త్యాగం చేసుకున్నాడు తన కెరీర్. వాస్తవంగా చివరిదాకా ఉంది ఆయనకి ఛాన్స్ ఉంది. ఆయనకి ఈ 5 ఏళ్ళు ఆయన్ని ముట్టుకోవడానికి లేదు.
అంత చక్కటి ఛాన్స్ వదులుకున్నాడు ఆయన. ఉమ్, ఎందుకు ఈ గొడవ అంతా అనుకుని. ఉమ్, ఉమ్. అని నెక్స్ట్ అంటే ఒక పెద్ద వికెట్స్ ఎవరు అంటే వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు ఇప్పుడు వైసీపీలో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఇప్పటికే పెద్దిరెడ్డి గారి మీద అయితే అటవీ శాఖ భూముల వ్యవహారానికి సంబంధించి ఉంది, అలాగే ఇందులో కూడా పిఎల్ఆర్ ప్రాజెక్ట్ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది అనేది. ఏదో కేసులో పెద్దిరెడ్డి గారు కూడా టార్గెట్ అవుతారా నెక్స్ట్? అంటే ట్రై చేస్తున్నారు, సజ్జల మీద కూడా పెట్టారు కదా దాదాపు 10-15 కేసులు. అవును, అంటే ఆయన బెయిల్ మీద వాళ్ళని పెద్దగా అరెస్ట్ చేసి ఉపయోగం లేదనేది వీళ్ళకి తెలుసు. బేసిక్ ఇలా టార్గెట్ ఒకటే, టాపిక్ డైవర్షన్ జరగాల. అంటే సజ్జల విషయంలో అప్పట్లో సకల శాఖల మంత్రిగా పనిచేశారు అనేది వీళ్ళు ఎప్పటికీ చెప్తా ఉంటారు వీళ్ళ టీడీపీలో ఉన్న నాయకులందరూ. ఆయన ఖచ్చితంగా ఏదో కేసులో అరెస్ట్ చేయాలనే టార్గెట్ కూడా ఉంది అన్నట్టుగా అందుకని తెచ్చుకున్నాడు కదా ఆయన, అందువల్ల ఆగుతున్నాడు. రెండోది ఏంటంటే వీళ్ళకి తెలుసు సజ్జల వెళ్ళి రోజు ఆయన దగ్గర కూర్చుని చనువుగా చెప్పగలడు కానీ, భోజనం చేయగలడు కానీ ఆయనకి ఇందులో ఏ పార్టు రాదు. అయితే గీతే ఏమన్నా పై ఖర్చులు ఏమన్నా ఎవరైనా పెట్టుకున్నారేమో కానీ ఆయనకి, ఆయన ఇక్కడ ఏ కాంట్రాక్ట్లో తీసుకుని ఏ అవినీతికి పాల్పడి తిన్నాడు అన్నటువంటిది ఏం ప్రూవ్ చేయడానికి ఏం లేదు అక్కడ. బేసిక్గా సకల శాఖల మంత్రి అంటే ఏ శాఖ మంత్రి కూడా మాట్లాడకుండా అన్ని శాఖలతో ఆయనే మాట్లాడాడు కాబట్టి, అన్ని రివ్యూల్లో ఆయన పార్టిసిపేట్ చేసేవాడు కాబట్టి దాని ఆధారంగా ఏం చేయలేరు అక్కడ. ఏ కరప్షన్ గురించి ఎతుకుతున్నారు ఆయన. అట్లాగే పెద్దిరెడ్డికి సంబంధించి ఎతికారు, కొన్ని కేసులు పెట్టారు, కోర్టులో స్టేల మూలంగా ఆగున్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. మెయిన్ వాళ్ళిద్దరు కాదు, టార్గెట్ జగనే. జగన్ ని కొన్ని రోజుల పాటు నేను చెప్పినట్టు చంద్రబాబు గారు జైల్లో ఉన్న బ్యారెక్లోనే జగన్ ఉంచాలి, ఇంకొక రోజు ఎక్కువ ఉంచాలి, ఇదొకటే టార్గెట్ గా నడుస్తుంది ప్రస్తుతం అంతే. అంటే జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ అరెస్ట్ చేస్తే బయట ఉండి ఇంకా పార్టీని నడిపే వాళ్ళు ఎవరు లేకుండా చేయాలి అనే కుట్ర కూడా ఉన్నారు. అందుకే వీళ్ళిద్దరిని కూడా ముందు ఏదో కేసులు అరెస్ట్ చేస్తే ఇంకా వైసీపీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా, ఎవరు నడుపుతారు పార్టీని, ఎవరు చూస్తారు? ఏమంటే రాజకీయ పార్టీలు ఎవడు నడుపుతాడు? పార్టీని ఎవడన్నా నడపాలా? కార్యకర్తలను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు అరెస్ట్ అయితే పార్టీ ఏమైనా ఆగిపోయిందా, స్తంభించిపోయిందా? ఇప్పుడు ఒరిజినల్ గా లోకేష్ గారు ఉన్నారు, కొడుకున్నారు కాబట్టి నడిపించారు. మరి బెయిలు అవి చూసుకున్నాడు కానీ ఆయన పార్టీని నడిపింది ఎవరు? కార్యకర్త నడుపుకుంటాడు. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం నిజంగా చెప్పాలంటే జగన్కి భవిష్యత్తులో మళ్ళీ గెలిచినప్పుడు ఈ దఫా అన్న చంద్రబాబు గారి ఫోటో పెట్టుకోవాలి ఆయన. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి లాగా ముఖ్యమంత్రి కొడుకులాగా మిగిలిపోవాలి ఆయన. సీఎం అయ్యాడు, ఓ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. ఎందుకని? చంద్రబాబు గారు ఆనాడు కాంగ్రెస్తో కలిపి కేసులు పెట్టబట్టి ఆ రోజున ఫోటోలు పెట్టుకోలేదు ఆయన. తన దగ్గర తన వెనకాల నాన్నగారి ఫోటో పక్కన ఆయన ఫోటో పెట్టాలి. నాన్నగారి పేరుతో వారసుడిగా ఇచ్చాడు. అదే సందర్భంలో నాన్నగారి మిత్రుడు ఆ విధంగా కేసులు పెట్టించడం వల్ల అయ్యాడు, రోజు అతను తిట్టడం వల్ల. ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి. ఎందుకంటే మొన్న శాంతం దూరం అయిపోయాడు కార్యకర్త, విసిగెత్తి వాలంటీర్ల మూలంగా తమకు విలువ లేదని కార్యకర్త విసిగిపోయాడు. చిన్న చిన్న పనులు కూడా మాకు ఇవ్వలేదని నాయకుడు విసిగిపోయాడు. ఇసుక తిననివ్వలేదు, మద్యం తిననివ్వలేదని ఎమ్మెల్యేలు విసిగిపోయారు. మమ్మల్ని ఎవరిని మా శాఖల్లో తిననివ్వలేదని చెప్పేసి మంత్రులు విసిగిపోయారు. విసిగిపోయినటువంటి వాళ్ళందరూ ఓ రకంగా జగన్కి బుద్ధి రావాలని వాళ్ళు పక్కెళ్ళిపోయారు. వాళ్ళ ఓటు వాళ్ళకి వేసుంటారు వైసీపీకి, వాళ్ళ ఓటు వరకు. వీళ్ళందరూ విసిగిపోవడం వల్ల ఒకళ్ళు 10 ఓట్లు తెచ్చేవాళ్ళు పోయితే ఏమైంది? అదే దెబ్బతింది. అలాంటి వాళ్ళు శాంతం అసలుకి మనకి దరిద్రం వద్దురా రాజకీయాలు. ఇప్పుడు కనుక జనసేన వాళ్ళు ఫీల్ అవుతున్నారు చూడండి, మనం తెలుగుదేశం వాళ్ళతో మాటలు ఎందుకు పడాలి, ఏం కర్మ ఇదేం చెప్పేసేసి. అట్లాంటి ఫీలింగ్ వైసీపీ వాడికి వచ్చి జీవితంలో వీళ్ళు వెనకాల ఉండకూడదు అనుకున్నారు. అనుకున్న వాళ్ళని వీళ్ళు కేసులు పెట్టి ఇక జగన్ లేకపోతే మన బతుకు బస్ స్టాండే అనే భయాన్ని తెచ్చారు. నాయకులు వెళ్ళిపోతున్న వాళ్ళని బలవంతంగా తెచ్చి మళ్ళీ జగన్ వెనకాల పెట్టారు. ఇవాళ అరెస్ట్ అయిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు రేపు ఖచ్చితంగా జగన్ వెనక తిరక్క తప్పదు. ఓ రకంగా యుద్ధంలో ఓడిపోయినటువంటి రాజుని వదిలేసి సైన్యం పారిపోతుంటే ఆ పారిపోయే సైన్యాన్ని వెతికి తెచ్చి రాజుకి అప్పచెప్పింది ఇప్పుడు శత్రు రాజు అప్పచెప్పి బలోపేతం చేశాడనమాట. ఇప్పుడు అది ఇక్కడ జరుగుతోంది.
ఒక రకంగా మరింత బలం పెరుగుద్దేమో అలాంటిది ఏమైనా అంతే. జరిగితే ఇప్పుడు కసిగా ఉంటారు. ఇక మనం చావురేవో తెలుసు. ఇప్పుడు కిందసారి చంద్రబాబు వెనకాల అప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎవరు పట్టనోళ్ళు చంద్రబాబు అరెస్ట్ తర్వాత కసెక్కిపోయారు. మనం ఎట్లయినా చేయాలని అమెరికాలో వ్యాపారం పక్కన పెట్టి వచ్చారు, యూరప్ దేశాల వ్యాపారం పక్కన పెట్టి వచ్చారు, వాళ్ళ జేబులో ఉన్న 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ గెలిపించారు. రేపు అదే పరిస్థితి వీళ్ళది కూడా. అధికార యంత్రాంగం ఆ రోజున ఎవరైతే విక్టిమ్ అయ్యారో వాళ్ళు వీళ్ళకి ఓట్లేశారు. ఇప్పుడు 190 మంది 200 మంది అధికారులు వాళ్ళెవరూ జగన్ మీద అపారమైన ప్రేమ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళందరినీ ఇప్పుడు జగన్కి అప్పచెప్పారు. వీళ్ళు జగన్ మనుషులు ఎవరో జగన్కి ఇచ్చేశారు. ఇప్పుడు జగన్కి కూడా తెలియదు తన మనుషులు ఎవరన్నది. ఇప్పుడు వాళ్ళందరినీ ఇచ్చారు జగన్కి. నిజంగా జగన్ అది ఒక లక్కీ అనమాట. ఇక నిన్న ఈయన లేఖ రాశారంట పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మందిని వాళ్ళకి డ్యూటీ లేకుండా ఎక్కడెక్కడ ఉంచేశారు జీతాలు. వాళ్ళందరూ ఇప్పుడు జగన్ టీం అన్నట్టు డిసైడ్ చేశారు. ఆ విధంగా జగన్కి ఇచ్చారు. అది స్పెషల్ ఇక్కడ అధికారులను కూడా, పోలీసులు కానీ వివిధ శాఖల అధికారులు. రైట్, చూద్దాం. మొత్తానికి ఇప్పటి వరకు జరుగుతున్న అరెస్టులు దాదాపుగా 12 అరెస్టులు అయితే జరిగినాయి. 13వ అరెస్టు ఎవరు కాబోతున్నారు అనేది ఒకటి, అలాగే జగన్ కోటరీ మొత్తం ఖాళీ అయిపోయిందా అనేది. కాకపోతే అది కోటరీగా చూడాలా, లేదంటే జగన్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు మొత్తం అందరూ ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారా, లేదంటే వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారా, ఏం జరగబోతుంది నెక్స్ట్ ఈ అంశానికి సంబంధించి వేచి